అప్పుడే ఆది మానవులు బ్రెయిన్ ఇమిటేషన్ అంటే తెలివి ముందు కంటే కొంచెం పెరిగింది. ఆది మానవులు అప్పుడు గుంపులు గుంపులుగా నివసించేవారు. ఒకరోజు ఒక గుంపులోని వారు ఆహారం కోసం ఒక జంతువుని తరుముకుంటూ వెళ్లారు. అయితే ఆ జంతువు గుంపుకు ఉపయోగపడే ఒక రిసోర్స్ దగ్గరకు తీసుకువెళ్ళింది. రిసోర్స్ అనగా ఆ గుంపు మొత్తానికి సరిపడే ఆహారం కావచ్చు, లేదా అక్కడ వారు నివసించడానికి ఉపయోగపడే ప్రదేశమైనా కావచ్చు, లేదా వారికి ఉపయోగపడే మరేదైనా కావచ్చు. అప్పుడు వారు ఆ జంతువుని వారికి సహాయం చేసేదానిగా భావించి దానిని చంపి తినడం ఆపేశారు. దానితో ఎంతో ప్రేమగా ఉండేవారు. వారితో పాటు సమానంగా చూడటం మొదలుపెట్టారు. కాలక్రమేణా ఈ విధంగా వారికి సహాయం చేసేదేదైనా లైక్ జంతువులు, పక్షులు, చెట్లు వీటన్నిటిని దైవంగా భావించడం మొదలుపెట్టారు. అలా ప్రకృతిని దైవంగా భావించారు. అప్పటి మానవుడు ఇప్పటి మానవుడి కంటే చాలా తెలివైన వాడు. అతనిని స్పెషల్ గా వేరే జంతువులను తక్కువగా చూసేవాడు కాదు. అన్నిటినీ ప్రకృతిలో సమానంగా చూసేవాడు. కానీ తరువాత హ్యూమన్ సివిలైజేషన్ పరిణామం చెందుతూ మనం వ్యవసాయం చేయటం, ఫ్యామిలీస్ గా నివసించడం నేర్చుకున్నాము. టైం బీయింగ్ కాలం గడుస్తున్న కొద్దీ చాలా మార్పులు వచ్చాయి. అగ్రికల్చర్ రెవల్యూషన్ మొదలైంది. అనేక విధానాలు నేర్చుకున్నారు. తర్వాత మానవుడు అప్పటి వరకు దైవంగా భావించిన జంతువులను, పక్షులను మనకంటే తక్కువగా అంచనా వేయటం, కంట్రోల్ చేయటం నేర్చుకున్నాడు. ఇంకా సివిలైజేషన్ ముందుకు వెళ్లే కొద్దీ మనిషి ఒక విషయాన్ని త్వరగా తెలుసుకున్నాడు. అదేమిటంటే వేరే జంతువులను, పక్షులను వీటన్నిటిని మనం కంట్రోల్ చేస్తున్నాము, కానీ వాటి భవిష్యత్తును కంట్రోల్ చేయలేడు అని. ఫర్ ఎగ్జాంపుల్, వ్యవసాయానికి వర్షాలు అవసరం. ఎప్పుడు పడతాయి, ఎప్పుడు పడవు అని. అండ్ జంతువులు, మనుషులు, పక్షులు ఎలా పుడుతున్నాయి, కొంతకాలం తర్వాత ఎలా చనిపోతున్నాయి అని. వీటన్నిటినీ కంట్రోల్ చేసేవారు ఎవరో ఉన్నారు అని వారిని మనం ప్రసన్నం చేసుకుంటే వీటన్నిటిపై మనకి కంట్రోల్ వస్తుంది అని. ఈ విధంగా దేవుడు, మతం అనే కాన్సెప్ట్ ఉద్భవించాయి. హాయ్, దిస్ ఈజ్ అశోక్ మురళి. వెల్కమ్ టు ఏఎం ఫ్యాక్ట్స్ ఛానల్. మనిషికి ఎప్పుడైతే వీటన్నిటిని కంట్రోల్ చేయలేడు అని తెలిసిందో, వాటి చావుని, అలాగే వాటితో పాటు అతను చనిపోతాడని తెలిసిందో, అప్పుడే వాడికి భయం మొదలైంది. ఆ భయం నుంచి మనం చనిపోయిన తర్వాత మనతో పాటు ఏం తీసుకుని వెళ్తున్నాం, మనం ఎవరి దగ్గరికి వెళుతున్నాం, మనం ఏమి అవుతున్నాం అనే ప్రశ్నలు వారికి కలిగాయి. ఈ ప్రశ్నలకి మనిషి ఈగో సాటిస్ఫై అయ్యే విధంగా సమాధానాలు ఊహించుకున్నారు. చనిపోయిన తర్వాత మనతో పాటు మనం పాపం, పుణ్యం తీసుకుని వెళ్తున్నాం. దేవుడు స్వర్గం, నరకం అనే రెండిటిని సృష్టించాడు. ఆ రెండిటిలో మనం చేసే పనులను బట్టి దేవుడు ఉండే స్వర్గానికో, రాక్షసులు ఉండే నరకానికో వెళ్తున్నామని, మరలా ఇంకో జన్మ ఎత్తుతున్నామని ఊహించుకున్నారు. ఇలా ఏర్పడిన దేవుడు, మతాల వలన అప్పటి వరకు వరల్డ్ లో అన్సెక్యూర్ గా ఉన్న మనం సెక్యూరిటీగా ఫీల్ అయ్యాము. రాతపూర్వకమైన చరిత్ర మొదలవక ముందు గుంపులు గుంపులుగా ట్రైబ్స్ గా నివసిస్తున్న మనుషులు వారి వారి పద్ధతులు, వారు ఆచరించే విధానాలను బట్టి ఎన్నో వేల మతాలు ఉండేవి. అవి అంతరించిపోయాయి కూడా. మీకు తెలుసా, ప్రస్తుతం మన ప్రపంచంలో దాదాపు 10,000 మతాలు ఉన్నాయి. దాదాపు ప్రతి 100 మందిలో 84 మంది దేవుణ్ణి నమ్ముతారు. 16% దేవుడు లేడు అని విశ్వసిస్తారు. ఈ ప్రపంచంలో 78% ప్రజలు క్రిస్టియానిటీ, ఇస్లామిక్, హిందూయిజం, బుద్ధియిజం ఈ 4 మతాల్లో ఏదో ఒక మతాన్ని నమ్ముతున్న వారే. మిగిలిన 9,996 మతాలు కేవలం 6% మంది ప్రజలు మాత్రమే నమ్ముతున్నారు. దాదాపుగా ప్రతి 500 సంవత్సరాలకి ప్రపంచాన్నే చాలా ప్రభావితం చేసే ఒక కొత్త మతం పుడుతుంది. మనకు బాగా తెలిసి మనుగడలో ఉండే మతాలు 3. అవి హిందూయిజం, క్రిస్టియానిటీ అండ్ ఇస్లామిక్. మతం ఏదైనా అవన్నీ దేవుడితో కనెక్ట్ అయ్యే ప్రాసెస్ మాత్రమే. మతమే దేవుడు కాదు. మనిషికి దేవుడికి ఉన్న రిలేషన్ ఒక్కటే. మతం ఏదైనా దేవుడి యొక్క సారాంశం ఒక్కటే. ఈ 3 మతాలు ఏ సందేశాన్ని బోధిస్తున్నాయో చూద్దాం. ముందుగా హిందూయిజం గురించి తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో మనుగడలో ఉన్న అత్యంత పురాతనమైన మతం హిందూయిజం. క్రీస్తు పూర్వం 3,000 సంవత్సరాల ముందు నుంచి హిందూయిజం ఉండేది. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ద క్రియేటర్, ద ప్రిజర్వేటర్ అండ్ డిస్ట్రాయర్. వీరే ఈ సృష్టిని క్రియేట్ చేస్తారు, కొన్ని సంవత్సరాలు భద్రపరుస్తారు, తరువాత దానిని డిస్ట్రాయ్ చేస్తారు. ప్రాసెస్ అంతటిని 4 యుగాలుగా విభజించారు. అవి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. సత్యయుగంతో స్టార్ట్ అయి కలియుగంతో ఎండ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఒక సైకిల్ లాగా నడుస్తుంది. హిందూయిజం అనేది సనాతన ధర్మం అనే సిద్ధాంతం మీద నడుస్తుంది. హిందువుల యొక్క పవిత్ర గ్రంథం భగవద్గీత. ఇది మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. హిందూయిజంలో ధర్మ, కర్మ, పునర్జన్మ, మంత్ర
మోక్షాలు ఇలాంటివి ఉంటాయి. ఒక హిందువుకు ఉండే ఫైనల్ ఎయిమ్ ఇస్ యు గెట్ మోక్ష. మోక్షం పొందటం అనేది ఒక హిందువు యొక్క గమ్యం. హిందూయిజం ఏం నేర్పిస్తుంది అంటే మనమందరం మనుషుల్లా పుట్టాము, అలానే మన జీవితకాలం అంతా మనం ప్రకృతిలో ఉండే ప్రతి దానిలో దైవాన్ని చూడాలి. అందుకే హిందువులు చెట్లను, పాములను, పక్షులను, ఫైర్ ని, ప్రకృతిలో ఉండే ప్రతి దానిని పూజిస్తారు. నెగిటివ్ థింగ్స్ లో కూడా దైవాన్ని చూడాలి అని నేర్పించే గొప్ప మతం హిందూయిజం. ఏ మతంలో అయినా ఏదో ఒక దేవుణ్ణి ఫాలో అయ్యే కొంతమంది ఫాలోవర్స్ ఆయన్ను పూజిస్తారు. కానీ ఇలా ప్రకృతిలో ఉండే ప్రతి దానిలో దేవుణ్ణి చూడటం వల్ల హిందూయిజంలో 3,30,00,000 మంది దేవుళ్ళు ఉన్నారు. హిందువుగా పుట్టిన వారు జీవితంలో జరిగే ప్రతి అంశంలో దైవాన్ని చూస్తారు. హిందువులు ప్రపంచంలో అత్యధికంగా ఉన్న దేశం మన ఇండియా. హిందువుల యొక్క ముఖ్య లక్ష్యం దైవత్వం. నెక్స్ట్ క్రిస్టియానిటీ. ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అవుతున్న మతం క్రిస్టియానిటీ. దాదాపు 33% మంది ప్రజలు క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు. వీరి పవిత్ర గ్రంథం బైబుల్. దీనిని హోలీ బైబుల్ అంటారు, అంటే పరిశుద్ధ గ్రంథం అని అర్థం. ఇది ప్రపంచంలోనే ఎక్కువగా సేల్ అయిన బుక్ గా గిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకుంది. దీనిని 40 మంది 1500 సంవత్సరాలు రాశారు. వారు దీనిని సొంతంగా రాయలేదు, దేవుడి యొక్క ప్రేరణతో రాశారు. అనగా దేవుడు వారి చేత పలికి రాపించాడు. ఈ బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు, 1189 అధ్యాయాలు, దానిలో 31,084 వచనాలు ఉన్నాయి. దీనిలో పాత నిబంధన 39 పుస్తకాలు, కొత్త నిబంధన 27 పుస్తకాలు ఉన్నాయి. క్రిస్టియానిటీ ప్రకారం దేవుడు ఈ సృష్టిని 7 రోజుల్లో క్రియేట్ చేసి ఆదాం అండ్ ఈవ్ని క్రియేట్ చేశాడు. వాళ్ళకి ఒక చెట్టును చూపించి ఈ భూమి పైన దేనినైనా మీరు తినండి, కానీ ఈ ఒక్క చెట్టు పండును మాత్రం మీరు తినొద్దు అని అన్నాడు. కానీ సాతాను ప్రభావం వల్ల ఆ పండుని తిని వారు పాపం చేసిన వారు అయ్యారు. ఇప్పుడు దేవుడు మీరు పాపం చేశారు కాబట్టి మీ సంతతి ఎంత పాపులు అని అన్నాడు. అందుకే క్రిస్టియానిటీని ఫాలో అయ్యేవారు మేము పాపులుగా పుట్టాము, మా పాపాలను కడిగివేయటానికి, మమ్మలను రక్షించడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపాడు అని నమ్ముతారు. అందుకే జీసస్ ఈస్ ద సన్ ఆఫ్ ద గాడ్ అండ్ సేవియర్ ఆఫ్ ద హ్యుమానిటీ. క్రిస్టియానిటీలో చాలా గొప్ప గొప్ప ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ ప్రపంచం మొత్తానికి ప్రేమను పంచు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే గొప్ప సిద్ధాంతం చెప్పింది క్రిస్టియానిటీనే. అంటే నిన్ను నువ్వు ఎంత బాగా కేర్ చేసుకుంటావో అలానే నీ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా కేర్ చేయాలి. ఈ ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప వాళ్ళు క్రిస్టియానిటీ ప్రిన్సిపల్ ని ఫాలో అవటం వల్ల అత్యున్నత స్థానాలకు చేరుకున్నారు. క్రిస్టియానిటీ యొక్క ముఖ్య లక్షణం ప్రేమను పంచటం, లవ్. ఇస్లాం ప్రపంచంలోనే రెండో అతి పెద్ద మతం. క్రిస్టియానిటీ తర్వాత చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతున్న రెండో మతం. క్రిస్టియానిటీ మొదలైన 500 సంవత్సరాల తర్వాత ఇస్లాం బాగా స్ప్రెడ్ అయింది. ఇస్లాం మతం ప్రకారం గాడ్ ఈజ్ ఓన్లీ వన్, హీ ఈజ్ యూనిక్, అనగా భగవంతుడు ఒక్కడే. వీరి పవిత్ర గ్రంథం ఖురాన్. ఇస్లాం మతం క్రిస్టియానిటీలో ఓల్డ్ టెస్టమెంట్ అంటే పాత నిబంధన అనే భాగం దాదాపు ఒకేలాగా ఉంటుంది. అందువలన ఇస్లాం మతం ప్రకారం సృష్టి క్రియేట్ చేయటం కూడా బైబిల్లో జరిగినట్టే జరిగింది. ముస్లిమ్స్ యొక్క ముఖ్య లక్షణం దేవుడికి మనల్ని మనం సమర్పించుకోవటం, అంటే సరెండర్ టు ద గాడ్. ఇస్లాం మతం ప్రకారం వీరి చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్. ఇతను ఇస్లాం మతం బోధించడం మొదలు పెట్టాక ఇస్లాం మతం బాగా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు మీకు ముస్లిమ్స్ అంటున్న జిహాద్ అంటే ఏమిటో, మొహమ్మద్ ప్రవక్త గారు జిహాద్ గురించి ఏం చెప్పారో నేను ఇప్పుడు మీకు చెప్తాను. అప్పుడు 6వ శతాబ్దంలో మక్కాలో అందరూ విగ్రహారాధన జరిపేవారు. కానీ ఇస్లాం మతం ప్రకారం విగ్రహారాధన నిషిద్ధం. అప్పుడు మొహమ్మద్ ప్రవక్త విగ్రహాలను పూజించొద్దు అని ఇస్లాంని బోధించడం మొదలు పెట్టారు. అప్పుడు మక్కాలో విగ్రహాలను పూజించే వారికి ఆయనపై వ్యతిరేకత పెరిగి అక్కడ నుంచి పంపించేశారు. అప్పుడు ఆయనను ఫాలో అవుతున్న ఫాలోవర్స్ తో కలిసి మదీనాకు వెళ్లారు. మదీనాలో ఒక గొప్ప బోధకుడు మన దగ్గరకు వస్తున్నాడు అని ఘనమైన స్వాగతం ఇచ్చారు. ఆయన బోధన వలన మదీనా నుంచి ఇస్లాం చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయింది. అది చూసి మక్కాలో విగ్రహారాధన చేసే మత పెద్దలు ఇలానే వదిలేస్తే ప్రపంచమంతా ఇస్లాం వ్యాపిస్తుంది అని అనుకొని మదీనాపై యుద్ధం చేయాలని అనుకున్నారు. అప్పుడు ప్రవక్త ఏమన్నారంటే, మనం ఒక మతాన్ని నమ్ముతున్నాం, మన మతం హింసని ప్రోత్సహించదు, కానీ మన నమ్మకాన్ని నాశనం చేద్దామని ఎవరైనా వస్తే మనం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటం కోసం మనం పోరాటం చేద్దాం, ఒక పవిత్ర యుద్ధం చేద్దాం. ఆ యుద్ధం పేరే జిహాద్. ఆ తర్వాత యుద్ధంలో ప్రవక్త గెలిచారు. అప్పుడు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడు ప్రవక్త ఏమన్నారంటే, ఇప్పుడు మనం చేసింది జిహాదే అస్గర్, అంటే మన నమ్మకాన్ని కాపాడుకోవటం కోసం
చేసిన పోరాటం. కానీ ఇప్పుడు మనం చేయవలసింది జిహాదే అక్బర్. అంటే మనలో ఉన్న కామ, క్రోధ, ధన, లోభాలను మనం జయించాలి. వాటన్నిటినీ మనం జయించాలంటే మనం దేవుడికి కంప్లీట్గా సరెండర్ అవ్వాలి అని చెప్పారు. జిహాద్ అంటే అసలు అర్థం ఇది. కానీ జిహాద్ అనే పేరు చెప్పి కొంతమంది మతోన్మాదులు అమాయకుల ప్రాణాలను తీస్తున్నారు. ట్రూ ముస్లిం ఎప్పుడూ ఒకరిని హింసించరు, ఎవరిని బాధ పెట్టరు. మీకు తెలుసా, ఇస్లాం అంటే శాంతికి అనే అర్థం. ఎవరైనా ఇద్దరు ముస్లిమ్స్ కలిసినప్పుడు సలాం అలైకుం అని అంటారు, అంటే నీకు శాంతి కలుగునుగాక అని. వెంటనే మరో వ్యక్తి వా సలాం అలైకుం అని అంటారు, అంటే నీకును శాంతి కలుగుగాక అని. ఇలా శాంతి కలగాలి అనే కోరుకునే ఒక గొప్ప మతం ఇస్లాం. వారిలో ఎవరో ఒకరు తప్పు చేశారని ఆ మతాన్ని నిందించటం కరెక్ట్ కాదు అని నా ఆలోచన. కన్క్లూజన్, నా వరకు దేవుడు వేరు, మతం వేరు. దేవుడు అంటే ఒక యూనిక్ సూపర్ పవర్. మతం అనేది ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి యూజ్ చేసే ఒక ప్రాసెస్. ఎవరికి ఏ విధమైన ప్రాసెస్ కంఫర్ట్ గా ఫీల్ అవుతారో ఆ ప్రాసెస్ లో దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. కొంతమంది హారతి ఇచ్చి, కొంతమంది నమాజ్ చేసి, కొంతమంది బాప్టిజం తీసుకొని దేవుడితో కమ్యూనికేట్ అవుతారు. మతం అనేది మనం దేవుడితో కంఫర్ట్ గా కమ్యూనికేట్ చేయటానికి ఒక ప్రాసెస్ మాత్రమే, కానీ మతమే దేవుడు కాదు. మతం అనేది మనల్ని దేవుడికి దగ్గరగా చేయాలి, కానీ మనుషులకు దూరం చేయకూడదు. నిజంగా మీరు ఈ మతాల్లో ఏదో ఒక మతాన్ని నమ్ముతున్నారంటే వాటి సిద్ధాంతాలను కరెక్ట్గా ఫాలో అయితే ఈ ప్రపంచంలో మతభేదాలు, గొడవలు, దొంగతనాలు ఇలాంటివి ఏవీ జరగవు. ఈ ప్రపంచం అంతా ఎంతో శాంతియుతంగా, ప్రేమగా, దైవత్వంతో ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టండి.